అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. మన భారతదేశంలో ఉదయం తెల్లారినప్పటి నుంచి సాయంకాలం సూర్యాస్తమయం వరకు ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు మాట్లాడుకునేటువంటి మాటలు ఈ దేశ రాజకీయాల గురించి. అతి సామాన్యుల నుంచి కోటేశ్వరుల వరకు ప్రభావితం చేసేటువంటిది ఏదైనా ఉన్నదంటే రాజకీయ రంగం. ఇటువంటి రాజకీయ రంగంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే మన దివంగత నేత ఎన్టీ రామారావు గారి కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పట్టణాల నుండి పల్లెల వరకు వ్యాపించినటువంటి జరిగింది. తర్వాత కాలంలో వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, వీరిరువురు కూడా చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించినటువంటిది. రాజకీయం అంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటి విధంగానే నడిపించారు తప్ప మ్యాన్ హ్యాండిలింగ్ కానీ కక్ష సాధింపు ద్వారానే కానీ ఎక్కడా కూడా చూపించలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్, తమిళనాడు వంటి రాజకీయ వాతావరణాన్ని, కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఆయన 2019లో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినప్పటి నుండి 2024 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కక్షపూరితమైనటువంటి పరిపాలన మాత్రమే కొనసాగిందని మనం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు జైలుకి వెళ్ళడంతో నిరూపితమవుతుంది. ఇప్పుడు మనం చూసాం, వల్లభనేని వంశీ గారు కానీ, కేసినేని నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, వీరంతా కూడా, అలాగే రోజా గారు కానీ, ప్రతిపక్షం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినటువంటి నాయకులను కూడా ఏకవచనంతో సంబోధించడం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగత విషయాలతో విమర్శించడం చాలా దారుణం. అంటే ఒక శాసనసభలో హుందాతనాన్ని కోల్పోయి నిజంగా దాని యొక్క విలువలను దిగజార్చినటువంటి నాయకులు ఎవరన్నారంటే అది వైఎస్సీపీ నాయకులనే మనం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చెప్పాలి. కొడాలి నాని గారు మాట్లాడే మాటలు చాలా జుగుప్సాకరంగా, చట్ట విరుద్ధంగా, సమాజ విరోధంగా ఉండేటటువంటి పరిస్థితి. అలాగే వల్లభనేని వంశీ గారు మాట్లాడేటప్పుడు కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణైనటువంటి భువనేశ్వరి గారిని కూడా తక్కువ చేసి మాట్లాడడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి అటువంటి వంశీ గారు కానీ, కేసినేని మన ఎవరు కొడాలి నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ పైన కక్షపూరితంగా దాడి చేయడం, మరి అక్కడ ఉండేటువంటి వారిని గాయపరచడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూసి మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో అఖండమైనటువంటి తీర్పునివ్వడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల రాజకీయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, రేపు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు. ఎవరైనా సరే ఈ యొక్క సమాజంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పరిరక్షిస్తూ, అలాగే రాజకీయ వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ రాజకీయాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుని, అలాగే సొంత చిన్నాన్ననే హత్య చేయించినటువంటి పరిస్థితి మరి ఈరోజు మనం వైసీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసాం. అది ఒక్కడే కాదు, దళితుల ఓట్లతో మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితులపైనే ఆయన ఉక్కుపాదం మోపి మరి ఎంతమందిని దళిత ఉద్యోగస్తుల్ని మరి ఆయన చంపేయడం కానీ, వీధి సుబ్రహ్మణ్యం హత్య చేసినటువంటి అనంతబాబును సిక్యూర్ చేయడం కానీ, దళితులకు శిరోమణం చేసినటువంటి తోట త్రిమూర్తులు గారిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా రాజకీయ వ్యవస్థలో ఇది కరెక్ట్ పందా కాదు. అందుకనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి రాష్ట్రంలో గోండాగిరి అనేటువంటిది వేళ్ళుడుకుపోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఎవరైతే ఈ గోండాగిరి అనేటువంటిది పెంచి పోషిస్తున్నారో ఆ నాయకులందరూ కూడా ఈరోజు
జైలుకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆయన కానీ, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు చిన్నవా, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తును మార్చేసింది. అందుకనే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దేవుడయ్యారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకొల్లలో చేసి ఒక గూండా నాయకుడిని పెంచి పోషించారనేటువంటిది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పెంచి పోషించారనేటువంటిది మనందరికీ కూడా అర్థమవుతుంది. అందుకనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదో పట్టించడానికి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఏదో ధర్మాత్మని చెప్పుకుంటాడు. ఎక్కడ ఇంకా గడిచి సంవత్సరం కూడా కాలం అవ్వలేదు. సంవత్సరమే కూడా అవ్వలేదు. 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఈ 7 నెలలు 8 నెలలు మీరు చేసినటువంటి 5 సంవత్సరాలు బాగోద్దని ప్రజలు మర్చిపోలేదు. పైగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎంత దారుణం. ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి వెళ్ళి అక్కడ ప్రజల సమస్యల మీద అధికార పార్టీకి తెలియజేయాలి. నీకు ఎందుకు ఓట్లేదని ప్రజలు ఎందుకు నెగ్గించారు మిమ్మల్ని? అసలు ఎమ్మెల్యేలు కానీ ఎందుకు నెగ్గించారు? ప్రజల సమస్యల మీద ఫైట్ చేస్తారండి. ప్రతిపక్ష నాయకుల యొక్క పాత్ర ఏంటి? ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడమే. కానీ అది మర్చిపోయి నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానండి. అంటే నువ్వు శాసనసభకు ఇచ్చేటువంటి గౌరవం ఏంటి? అలాగే ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? గౌరవం ఏంటి? ప్రజలకు ఇచ్చేటువంటి గౌరవం ఏంటి? అంటే ప్రజలతో మీకు పని ఉండదు, ఎవరితోటి పని ఉండదు. కేవలం ఏంటంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు. అవసరం మళ్ళా పాదయాత్ర. ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? గౌరవం ఏంటి? ప్రజలకు ఇచ్చేటువంటి గౌరవం ఏంటి? అంటే ప్రజలతో మీకు పని ఉండదు, ఎవరితోటి పని ఉండదు. కేవలం ఏంటంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు. అవసరం మళ్ళీ పాదయాత్ర చేస్తారు, మళ్ళీ జన్మదిన నాకు ఓట్లేసి చేస్తారు, మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని కూడా కక్ష సాధింపుతో వాళ్ళని జైలు పంపిస్తాను లేకపోతే హత్యలు చేయిస్తాననేటువంటి ఒక అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీన్ని గుర్తించాలి. ఎందుకంటే ఇటువంటి హత్యా రాజకీయాలను ప్రేరేపించిన నాయకులను ఎప్పటికీ కూడా అధికారంలోకి తీసుకురాకూడదు. తీసుకొస్తే ఈ రాష్ట్ర సమున్నతమైనటువంటి స్థానాన్ని మార్చేసి దీన్ని బీహార్ తరహా రాజకీయాలను సృష్టించేటువంటి పరిస్థితి వచ్చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో మరి ఏదైతే కంపెనీలని సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయడానికి, పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీరందరూ చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనం అందరూ కూడా సపోర్ట్గా నిలబడాలి. అటువంటి హత్యా రాజకీయాలు ప్రేరేపించిన నాయకుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం.